like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Thank you. Hey guys, please do subscribe LG TV. Have a good day. Thank you. ఇందాక లక్ష్మి గారు నాకు తోడు కావాలన్నారు. సో ఆ తోడు మీరే ఎందుకు కాకూడదు? మీకేం తోడు అవసరం లేదా? లేదు, నీ తమ్ముడు కదా. తోడులో రకాలు ఉంటాయి. ఇప్పుడు తోడు అంటే ఇప్పుడు డే అంతా నేను ఆమెకి తోడు ఉండగలను, నైట్ కి తోడు ఉండలేను. ఆ తోడు వేరే విధంగా ఇది వేరే తోడు. అది నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను వెంటనే రమ్మంటే వస్తుంది. పాపం ఏం కావాలని తీసుకొస్తుంది. ఒక అనుకూడదని ఒక పని మనిషిలాగా మా ఇంట్లో వర్క్ చేస్తుంది. అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ బతుకుతున్నాం జంట పక్షుల్లా. కొన్ని మీడియాలో మీరు బర్రెలక్క మీకు తెలుసు, తనకు మేము చాలా సాయం చేశాము కానీ తను నన్ను ఇన్సల్ట్ చేసింది ఒక ప్రోగ్రామ్ లో అన్నారు. ఇక్కడ జరిగింది అసలు మ్యాటర్ ఏంది అసలు? బర్రెలక్క నాకు ఇన్విటేషన్ పంపించింది మ్యారేజ్ కి. చాలా దూరం అది, అటు సైడ్ మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు అవతల అనమాట. ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ వచ్చింది. మేము కారులో వెళ్ళాము. 10,000 దాకా కారుకే మేము పే చేస్తాం. ఎవరెవరు నాకు ఒక్కనే పిలిస్తే నేను ఎప్పుడు ఒక్కరిని వెళ్ళను. మా టీం ఎవరైనా తీసుకెళ్తాను. నాకు తోడుగా స్వాతి నాయుడిని, ఉప్పల బాలని తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళినాక మరి యూట్యూబర్స్ అయిన తర్వాత పెళ్లికి వెళ్ళినాక ఫోటోలు దిగుతాం కదండి. ఫోటోలు మీరు తీసుకోవద్దు అని ఆమె అబ్జెక్షన్ చేస్తుంది. మాకు చాలా కోపం వచ్చింది. ఇదేంటి మేము పెద్ద పెద్ద సినిమా వాళ్ళ పెళ్లికి వెళ్ళి మేము ఫోటోలు దిగుతాము, నీ పెళ్లికి ఏంటి? నువ్వేమైనా ఎమ్మెల్యేవా, ఎంపీవా, లేకపోతే ఒక సినిమా హీరోయిన్వా, కనీసం ఒక కార్పొరేటర్ కూడా కాదు, నీ పెళ్లికి ఎంత ప్రోటోకాల్ ఏంటి, ఎన్ని అబ్జెక్షన్స్ ఏంటని ఉప్పల వాళ్ళు నేను అంత స్వాతినాడు అంతా కూడా సీరియస్ అయ్యి ఇంత దూరం వచ్చి ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఇందుకే వచ్చామని చెప్పి మేము ఇంక మళ్ళీ వెళ్ళిపోయినాం కారు దగ్గర కలిగి. అప్పుడు బరిలక్క వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ తమ్ముడు వచ్చి మమ్మల్ని బతిమాలి మళ్ళీ వెనక్కి తీసుకెళ్లారు. భోజనాలు అన్ని చేసి మళ్ళీ వచ్చేసాం వెంటనే. సార్ మీ ఫ్యామిలీ గురించి ప్రజలు తెలుసుకుంటారు. మీ డాడీ సోషల్ సౌండ్ సిస్టమ్ నడిపించేవాడు. మీ బాల్యం అంతా అసలు ఎలా జరిగింది అసలు? నాది విజయనగరం జిల్లా రాజాము, కానీ నేను హోటల్ మేనేజ్మెంట్ అంతా చేసినంత వైజాగ్ లోనే. ఇంకా అక్కడే ఉంటారు మా వాళ్ళంతా కూడా. నాకు ఒక బ్రదరు, 2 సిస్టర్స్, మా మదర్ అందరు కూడా అక్కడే ఉంటారు. మీరు హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. సో మీకు మరి వంటలు చేయడం వచ్చా? మరి నాది యాక్చువల్ ఈ హోటల్ మేనేజ్మెంట్ అంటే అందులో కొన్ని ఉంటాయి కదా, సెక్షన్స్ ఉంటాయి. ఫ్రంట్ ఆఫీస్ అంటారు, అంటే రూమ్స్ అన్ని కూడా వచ్చిన వాళ్ళందరికి ఇవ్వాలి, అలాట్ చేయాలి. బయట వినిపిస్తుంది వైద్య సత్య చాలా కమర్షియల్ మనిషి, తను డబ్బుకి తప్ప మిగతా వాడికి ఏ రకంగా లొంగడు అని అంటున్నారు. నిజంగా మీరు ఒక ప్రమోషన్ కి ఎంత డబ్బులు తీసుకుంటారు? ప్రమోషన్ ఫ్రీగా చేయాలా నేను అడుగుతున్నా. నీకు డబ్బులు తీసుకోకుండా ఇప్పుడు మేము సోషల్ మీడియాలో మేము ఉన్న పబ్లిక్ ఫిగర్స్ అనుకోవచ్చు. మా అందరినీ, నేను కావచ్చు, ఉప్పల బాలు కావచ్చు, స్వాతి నాయుడు కావచ్చు, టిక్ టాక్ దుర్గారావు, మేమంతా కూడాను ఎవరైనా మేము ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నాము, లేకపోతే ఒక క్లాత్ స్టోర్ ఓపెన్ చేస్తున్నాము అని పిలుస్తుంటారు మాకు. అంటే మరీ అంత పెద్ద పెద్ద సిఎంఆర్ సెంటర్లు, ఏదో మల్బార్ గోల్డ్ అంత పెద్ద పెద్దవి కాకపోయినా మాకు చిన్న చిన్నవి అయితే వస్తుంటాయి. మరి మేము ఇక్కడ నుంచి ఆ ఊరు వెళ్ళి వైజాగ్, విజయవాడ, నెల్లూరు వెళ్ళి ఇంత శ్రమతో వెళ్ళి అక్కడ మమ్మల్ని చూసి అందరూ వస్తుంటారు అన్నమాట. పబ్లిక్ మాతో సెల్ఫీలు దిగుతుంటారు. ఉప్పల బాలు, వైజాగ్ సత్య ఇలాగని చెప్పేసి, సో ఆవేశ స్టార్ ఇలా మా అందరితో. సో మేము ఫ్రీగా ఎందుకు చేయాలి? ఎంత కొంత డిమాండ్ చేయాలి కదా. మేమైతే ఎక్కువ డిమాండ్ చేయము. మాకు 10,000 పెర్ హెడ్ ఇమ్మంటాము, ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోమంటాం, అక్కడికి వెళ్ళినాక అకామిడేషన్ ఇమ్మంటాం అంతే. సార్ మీరు బిగ్ బాస్ 6 కి పల్లవి ప్రశాంత్ చాలా సపోర్ట్ ఇస్తారు. బిగ్ బాస్ 7 కి పల్లవి ప్రశాంత్ చాలా సపోర్ట్ ఇస్తారు మీరు, మీ టీం కూడా. సో తన సక్సెస్ అయిన తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాడు, మిమ్మల్ని విజయ్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ చెప్పాడు? థ్యాంక్స్. పల్లవి ప్రశాంత్ నిజంగా రేంజ్ కి అవడం చాలా గ్రేట్. బిగ్ బాస్ విన్నర్ అవడం ఒక రైతు బిడ్డ, మా అందరికి గర్వ కారణం. నేను కూడా రైతు బిడ్డకి సపోర్ట్ చేశాను. ఆయన గెలవాలని కోరుకున్నాను. ఎందుకంటే ఆయనకి చాలా మంది అవమానించారు అక్కడ సీరియల్ ఆర్టిస్టులు, అందరికీ తెలుసు. ఆయన అన్ని అవమానాలు భరించుకొని విన్నర్ అయ్యాడు, సంతోషం. ఆయన నన్ను ఫాలో అవుతాడు, నేను ఆయన నా ఫాలో అవరు, నేను ఆయన ఫాలో అవ్వను సోషల్ మీడియాలో. అదే పల్లవి ప్రశాంత్ పైన బెట్టింగ్ యాప్స్ బాగా నడుస్తుంది. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారు. మరి దాని గురించి మీరు ఏమనుకుంటారు? అరెస్ట్ అవుతాడు అంటారా, అవ్వడంటారా? ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్పను కానీ చాలా మంది సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉంటూ చాలా సంపాదించుకున్నారు బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేసి. కొంతమంది బోట్స్ లో వర్క్ చేసి ఇప్పుడు 2 బోట్లు 3 బోట్లు కొనుక్కున్నారు. వైజాగ్ లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్ అది ఫ్లాట్లు కొనుక్కున్నారు, బైక్లు కార్లు కొనుక్కున్నారు. మీకు అర్థమైపోయి ఉంటది పేరు. అలాగే ఇంకో మహానుభావుడు వచ్చి నేను ఒక పెద్ద సూపర్ స్టార్ అని చెప్పేసి పెద్ద పెద్ద ఖరీదైన కారుల్లో, ఇంకా ఆయన వెనక సెక్యూరిటీ, వాళ్ళకి మాస్కులు, 5 స్టార్ హోటల్లో స్టేయింగ్లు. ఇంకొక ఆయన ఇంకా మన హైదరాబాద్కి వస్తే కొంతమంది ఏమో ఐఫోన్లు పంచుతామని ఇలా చాలా మంది ఉన్నారు. కొంతమంది ఏమో విదేశాలు వెళ్ళిపోయి 5 లక్షలు 10 లక్షలు బైకుల మీద తిరగడాలు ఇలా చేస్తున్నారు, పేర్లు ఎందుకు కానీ. సో వాళ్ళందరూ ఒప్పుకున్నారు కూడా, మేము బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాము, మాకు మంత్లీ 2 లక్షలు ఇన్కమ్ వస్తే దట్ ఈస్ నథింగ్, మాకు 20-30 లక్షలు
రావాలి, వస్తేనే మేము మెయింటైన్ అవుతాము అంటున్నారు. ఒకప్పుడు వాళ్ళకి నాకు తెలిసి డబ్బా ఫోన్లు వాడేవారు వీళ్ళంతా. ఎందుకంటే అందరికంటే ముందు నేనే వచ్చాను ఇండస్ట్రీకి, నాకు అందరి చరిత్రలు తెలుసు. డబ్బా ఫోన్లు ఉంటాయి కదా, నోకియావి, బ్లాక్వి, కీప్యాడ్, ఆ మొబైల్ వాడేవారు. ఇప్పుడు 20 లక్షలు ఉంటే గానీ మెయింటైన్ అవ్వలేమంటున్నారు. ఒకప్పుడు వీళ్ళకి గంజే లేదు, ఇప్పుడు బెంచ్ కావాలంటున్నారు. సో ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైల్లో వేయాలి, చెంచల్గూడ జైల్లో వేయాలి. ఎందుకంటే 11 మంది పేర్లు వెతికి తీశారు. సో నిజంగా ఆర్టీసీ ఎండి ఐపీఎస్ ఆఫీసర్, ఆయనకి నిజంగా సెల్యూట్స్ అండి సజ్జనార్ గారికి. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా చాలా మంది, ఇప్పుడు నేనున్నాను ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాను అనుకోండి, అమ్మో వైజాగ్ సత్య అంటే ఆయన వెల్ నోటెడ్ పర్సన్ సోషల్ మీడియాలో, ఆయన ప్రమోట్ చేస్తున్నాడంటే యాప్ కి ఇందులో ఏదో ఉంది, యూజ్ ఆయనే చెప్తున్నాడు కదా ఓపెన్ గా, నేను ఇన్ని లక్షలు సంపాదించాను, అన్ని వేలు సంపాదించానని, మనం కూడా అందులో డబ్బులు పెడదామని చాలా మంది ఇంట్లో ఉన్న సెల్ ఫోన్లు అమ్మేసి, వాళ్ళ ఇంట్లో మదర్ విసిట్స్ ఆభరణాలు దొంగతనం చేసేసి, అప్పులు తెచ్చేసుకొని బెట్టింగ్ లో వేసి లాస్ అయిపోయి అవి తీర్చలేక వడ్డీ 10 రూపాయలు ఇంట్రెస్ట్ కూడా తెచ్చి బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్స్ లో వేసి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది, ముఖ్యంగా యువత అనమాట. సో నిజంగా వీళ్ళందరూ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళందరూ రాక్షసులతో సమానం. ఖచ్చితంగా వాళ్ళు శిక్ష పడాలి, ఖచ్చితంగా వాళ్ళు జైల్లో వేయాలని నేనైతే మాత్రం కోరుకుంటున్నాను. మేడం, ఇప్పుడు మీకు తోడు కావాలి అన్నారు కదా, సో ఎట్లాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి మీకు తోడు కావాలో మా వ్యూవర్స్ చెప్తే మా వాళ్ళు ప్రిపేర్ ఉంటారు ప్లాన్. నాకు 45-50 దాటిన వాళ్ళు కావాలి. ఏంటంటే మనం చిన్నపిల్లలం కాదు. 45-50 దాటితే ఇంకేం పవర్ ఉంటుంది అన్న? అదే నిన్ను పెంచడానికి, నిన్ను పోషించడానికి కష్టపడి డబ్బులు తీసుకురావాలి కదా. సార్ మెయిన్ గా ఉప్పల్ బాలు గురించి మాట్లాడదాం. సో ఉప్పల్ బాలు మీకు ఎలా ఫ్రెండ్షిప్ ఎలా ఏర్పడింది, సో ఆయనతో ఎలా ఉంటాడు? మొన్న వీడియో చూసాను ఉప్పల్ బాలుది, చాలా సెంటిమెంటల్ గా కనెక్ట్ అయిపోయాం. తన ఫ్యామిలీ కోసం తను మాట్లాడుతుంటే, అరే తను చేసే అన్ని కామెడీ ఉంటాయి కానీ తన ఫ్యామిలీ పరిస్థితి ఇలా ఉందా అని మేము చాలా బాధపడ్డాం. సో నిజంగా అసలు అంత బాధ ఉందా ఉప్పల్ బాలకు అంటే మీరేమంటారు? ఉప్పల్ బాలు నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఒక శ్రీకృష్ణుడే కదా అన్ని సలహాలు ఇస్తాడు అర్జునుడికి. శ్రీకృష్ణుడు సలహాలు ఇవ్వడం వల్ల అర్జునుడు విజయం సాధించాడు ఆ యుద్ధంలో. సో అలాగా నేను అన్ని సలహాలు ఇస్తుంటాను, ఎందుకంటే నేను ఎడ్యుకేటెడ్ కాబట్టి. ఏదైనా ఆయన అడుగుతాడు. ఆయనకి నేను ఒక పిఆర్ఓని, ఫ్రెండ్ని, అన్ని కూడా. నిజంగా బాలు నాకు ఫ్రెండ్ గా దొరకడం నా అదృష్టం. సో వైజాగ్ సత్య గారు మీరు ఏమన్నా ఫ్యూచర్ లో పొలిటికల్ లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా లేదు. ఒక ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకోవాలని నాకు ఉంది. అదే ఉద్దేశంతో వచ్చాను. ఇప్పుడు కొద్దో గొప్ప పేరు తెచ్చుకున్నాను. 10 మందిలోకి వెళ్తే వైజాగ్ సత్యాన్ని గుర్తుపడుతున్నారు, సెల్ఫీలు అవి దిగుతున్నారు, సంతోషం. ఇంకా కొన్ని మంచి మంచి సినిమాలు చేయాలని నాకు కోరిక. ఎలక్షన్ టైంలో మీరు పవన్ కళ్యాణ్ సార్ గురించి చాలా కష్టపడ్డారు. సో చాలా మీడియాలో ముందు మాట్లాడు సార్ గెలిస్తే బాగుండని. సో గెలిచిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? నేనైతే టీడీపీకి సపోర్ట్ చేశాను. ఒక విధంగా చెప్పాలంటే ఎన్డీఏ కూటమికి, అంటే మన మోడీ గారికి, పవన్ కళ్యాణ్ కు, చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ చేశాను. నేను 2 నెలలు హైదరాబాద్ లో లేను, మొత్తం ఆంధ్ర అంతా తిరిగాను. మంగళగిరి కావచ్చు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, రాజాం, విశాఖపట్నం. సపోర్ట్ వాళ్ళు రావాలి, ఖచ్చితంగా జగన్ పరిపాలన పోవాలి అని నేను సపోర్ట్ చేశాను. వాళ్ళు కూడా అత్యధిక మెజార్టీతో వచ్చారు. 92% ఎంతో వచ్చింది వాళ్ళకి ఎమ్మెల్యేస్. 92% 164 ఎమ్మెల్యేస్ అవుట్ ఆఫ్ 175, అంటే ఆల్మోస్ట్ 92 to 93% వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కూడాను చరిత్రలో ఇంత ఘోరంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఓడిపోలేదు. 10% ఎమ్మెల్యేస్ కూడా రాలేదు వాళ్ళకి, అంటే 11 మంది వచ్చారు. 10% ఎమ్మెల్యే అంటే 18 మంది రావాలి. సో 10% ఎమ్మెల్యేస్ వస్తే ఆయనకి ఒక హోదా అనేది వస్తుంది, అపోజిషన్ లీడర్ అనే హోదా. ఆ హోదా రావడం వల్ల ఆయన అసెంబ్లీలో ఫస్ట్ బెంచ్ లో కూర్చోవచ్చు. ఆయన కూడా అసెంబ్లీలో ఒక మంచి స్పెషల్ ఛాంబర్ ఇస్తారు. ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటారు, బాడీ గార్డులు ఉంటారు. ఆయన కూడాను ఒక మినిస్ట్రీకి ఎంత టైం ఇస్తారో మాట్లాడడానికి ఆయన కూడా అంత టైం ఇచ్చేవారు. ఇప్పుడు ఆయనకి ఏమీ లేవు. ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే. ఆయన చేసిన తప్పు ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఎంతో 4 సార్లు మనకు సీఎం ఆయన ఇప్పుడు, అలాగే ఎన్టీఆర్ 3 సార్లు సీఎం. తెలుగుదేశం పార్టీకి 7 సార్లు అవకాశం ఇచ్చారు ఆంధ్ర ప్రజలు సీఎం కావడానికి అనమాట. సో అంత రాజనీతిజ్ఞుడిని, ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పిన వ్యక్తిని కుక్కల బోన్లో పడేసినట్టు పడేశాడు రాజమండ్రి సెంట్రల్ జైలు. ఆ జైల్లో కనీసం ఒక ఏసీ లేదు, ఒక హాట్ వాటర్ లేదు, చంద్రబాబు నాయుడు గారు కూర్చోడానికి కుర్చీ లేదు, ఈ ఫుడ్ మంచిది లేదు, చాలా నరక యాతన పెట్టాడు అనమాట 50 రోజులు. ఇదే జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేసినప్పుడు విజయమ్మ, అలాగే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సిస్టర్ షర్మిల ఎంత ఫైట్ చేశారు. 16 నెలల్లో కష్టపడ్డారు బయటకు తీసుకురావడం. కానీ అదే నారా లోకేష్ కేవలం 50 రోజులు, అంటే నెలన్నర అనుకో, ఢిల్లీ వెళ్ళి అక్కడ రాష్ట్రపతుల్ని, ప్రధానమంత్రుల్ని, హోమ్ మినిస్టర్ని కలిసి 50 రోజుల్లోనే బయటకు తీసుకొచ్చేసాడు. కడిగిన ముత్యంలాగా వాళ్ళ నాన్నని బయటకు తీసుకొచ్చేసారు.
ఓకేనా, ఏదో అంటారు కదా కొండను తవ్వి ఎలకను పట్టారని. జగన్మోహన్ రెడ్డి అయితే ఏం సాధించలేకపోయాడు. అదే ఒకే ఒక కారణంతో ఆయన చిత్తుగా ఓడిపోయినాడు. సత్య గారు, మీరు పాటలు కూడా బాగా పాడతారు, 5 లాంగ్వేజ్లో పాటలు పాడతారని మాకు తెలుసు. సో నిజంగా మా వ్యూవర్స్ కోసం అట్ ది సేమ్ మన లక్ష్మి గారి బర్త్డే సందర్భంగా ఒక మంచి పాట మా వ్యూవర్స్ కోసం అందించాలని కోరుకుంటున్నాం. కన్మణి అంబాదు కాదలన్నా నిలుదు కడితమే, పొన్మణి ఉన్వేటు సౌఖ్యమా నా నింగు సౌఖ్యమే, உன்ன எண்ணி பார்க்கையில் கவிதை கொத்துது, அதை எஜுத நினைக்கையில் வார்த்தை மொத்துது. ஹோ ஹோ கண்மணி அன்பாது காதலன் நான் எழுது கடிதமே, பொன்மணி உன் வீட்டு சௌக்கியமா நான் இங்கு சௌக்கியமே. ఓ రంగబోతి రే రంగబోతి రే రంగబోతి ఓ రంగబోతి హాయ్ రంగబోతి రంగబోతి కోనో కోలోనా హసిపడి కోహోనా కోతా, రంగబోతి రంగబోతి కోనో కోలోనా హసిపడి కోహోనా కోతా. ఇంగ్లీష్. Every night in my dreams I see you, I feel you, that is how I know you. Go on, far across the distance and spaces between us, you have come to show you. Go on, near, far, wherever you are, I believe that my heart does go on. Once more you open the door and you hear in my heart, and my heart will go on. Hindi. సూపర్. मौसम क्यों सजे ये पायल क्यों बजे, एक ऐसा खुमार छाया है, कोई बता दे कोई बता दे कोई बताए ना, ये मैं जानू या तू जाने, हाँ इस बात का कोई क्या जाने, हाँ दिल तेरा मेरा दिल छू मेरे छूमे, ओ दिल तेरा मेरा दिल छू मेरे छूमे, ओ मेरी रब्बा तेरा शुक्रिया, मैं जो ने मांगा वही मिल गया. పుట్టిన రోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ. పుట్టిన రోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ. పువ్వెందుకు తీగపై పుడుతుంది, గుడిలోనో జడలోనో నిలవాలని, ముత్యమేల కడలిలో పుడుతుంది, ముచ్చటైన హారంలో మెరవాలని. పుట్టిన రోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ. ఎందరికీ ఎందరికీ. చాలా అంటే చాలా మేము ఆలోచించాం సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. ఇప్పుడు ఎక్కడ ఎవరు ఫేమస్ అయినా వజ్ర సత్యంతో పరిచయాలు ఉంటాయి. సో కుంభమేళాలో మోనాలిసా అని ఒక అమ్మాయి చాలా ఫేమస్ అయింది. తనతో మీకు ఎటువంటి పరిచయం ఏర్పడిందా? తనతో ఏమన్నా ఫ్రెండ్షిప్ చాటింగ్ అట్లా చేయడం? అసలు నేను ఈ సంవత్సరం కుంభమేళాకి వెళ్ళలేదు. కాకపోతే కుంభమేళా కంటే జస్ట్ కొన్ని రోజుల ముందు అయితే వెళ్ళాను గంగా రివర్కి. గంగా నదిలో మునిగి దర్శనం అన్ని చేసుకున్నాను. అలాగే అయోధ్య వెళ్ళాను, ఆ దర్శనం చేసుకుని వచ్చేసాను. మోనాలిసా అంటే ఆమెలో ఏ టాలెంట్ లేదు, ఊరకనే జనాలు ఎత్తుతున్నారు. ఆమె ఒక నేచురల్ బ్యూటీ కూడా కాదు, ఐసే కొంచెం అట్రాక్టివ్ ఉన్నాయి. ఆమె వాయిస్ అయితే పరమ చెత్తగా ఉంది. ఎవరో ఒక డైరెక్టర్ ఆమె దగ్గరికి వెళ్ళాడు అనమాట, ఒక పేరు ఊరు లేని డైరెక్టర్. ఆయన పేరే నేను వెళ్ళలేదు ఇప్పటి వరకు. ఆయన వెళ్ళి ఆమె దేవ పిచ్చికెంతలు వేస్తున్నాడు ఇట్లా. సో ఆమెలో అంత టాలెంట్ లేదు. ఎనీవే ఫేమస్ అయింది కాబట్టి కంగ్రాచులేషన్స్ అంతే. నాకైతే ఆమె ఏమంత బ్యూటిఫుల్ అని అనిపించలేదు.
సార్ చివరిగా మిమ్మల్ని చాలా బాధ కలిగించే క్వశ్చన్ అడగొద్దు అనుకోనా, కానీ అడగాల్సి వస్తుంది. అడుగు. సో చాలా మంది కామెంట్స్ పెడుతుంటారు, అసలు వైజాగ్ సత్య ఆడనా మొగనా అంటే నువ్వు ఏం సమాధానం చెప్తావు? నాకు కాదు, ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? నేనైతే బాయ్స్ కింద పార్ట్స్ నాకున్నాయి, ఎవరికైనా డౌట్ ఉంటే మా రూమ్ కి రండి. సో ఇదే అండి ఈ రోజు మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, నిజంగా యూట్యూబ్ కానీ ఎక్కడైనా దుమ్ము దుమ్మారం లేపే మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వైజాగ్ సత్య కానీ అట్ ద సేమ్ టైం లక్ష్మీ మ్యామ్ కూడా సో మాట ముచ్చట మాట్లాడడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపించింది, మీరు ఎలా సంతోషపడ్డారో కామెంట్ రూపంలో తెలియాల్సింది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వైజాగ్ సత్య గారు, థ్యాంక్ యూ లక్ష్మీ మేడం గారు. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Thank you. Hey guys, please do subscribe LG TV. Have a good day. Thank you.